Chapter 30, verse 14. గోధుమల కోత కాలంలో రూబేలు వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు And Reuben went out in the days of wheat harvest and found mandrakes in the field, and he brought them to his mother Leah. ఈ పాఠ్యభాగంలో యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడైన రూబేన్కి ఏం దొరికిందంట? పొలములో పుత్రదాత్రపు ఏర్లు దొరికినాయని రాయబడింది. ఏ కాలంలో దొరికిందంట? అది గోధుమ పంటల కాలమున దొరికింది. భూలోకంలో మనుషులు చాలా వెతుకుతూ ఉంటారు. భూలోకంలో నువ్వు వెతకాలంటే దొరికేది చాలా ఉన్నాయి పిల్లలు. మనిషి భూమిపై దొరికేది చాలవు అనక భూమిలో ఏముందో కూడా వెతకడం ప్రారంభించినాడు. ఇంకా వెతుకుతూనే వెతుకుతూనే ఉంటాడు, సంపాదిస్తూనే ఉంటాడు. మత్తయి సువార్తలో మనిషి అన్నాడు, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. సంపాదించినాడు, దొరికిందంతా తీసుకొచ్చినాడు. కట్టలుగా పెట్టి కొట్లనన్నింటినీ తిప్పి పెద్ద పెద్ద కొట్లు చేసుకొని దాంట్లో ధాన్యమును నింపేమనంటే ఓ నా ప్రాణమా అంటే ఫైండింగ్ థింగ్స్ ఆన్ ఎర్త్. పిల్లలు, ఈ భూలోకంలో ఏమి దొరుకుతుంది అని వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వెతుకుట్లో మనిషి వెతికి 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 ఏం సంపాదించుకున్నాడంట? పాపమును సంపాదించుకున్నాడు. మనిషి ఈ భూలోకంలో వెతికే ప్రతి దాంట్లో పాపం ఉంది. పిల్లలు, దేవునికి సంబంధించేది మనుషుడు వెతకడం లేదు. దేవునికి అవసరమైనది మనుషుడు వెతకడం లేదు. దేవునికి కావలసినది మనుషుడు వెతకడం. భూలోకములో మనుషులు అనేకమును వెతుకుతా ఉంటే దేవుడు పరలోకమును వెతికింది ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించు. గాడ్ సాట్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఆన్ ఎర్త్. ప్రియ, భూలోకములో దేవుడు చూచి ఆనందించగలిగే గొప్ప పదార్థం ఏమైనా దేవునికి కనబడింది అని అంటే యేసు ప్రభువే. మ్యాన్ సీక్స్ అండ్ గాడ్ సీక్స్. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, తండ్రి ఇట్టి వారిని వెతుకుచూ ఉన్నాడు. యేసు ప్రభు వెతుకుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వెతుకుతూనే ఉన్నాడు, మనిషి వెతుకుతూ ఉన్నాడు. మ్యాన్ ఈజ్ సీకింగ్. మనుషుడు వెతుకుతున్నది ఏంటంటే పాపమును వెతుకుతూ ఉన్నాడు. దేవుడు పాపములో ఉన్న మనిషిని వెతుకుతూ ఉన్నాడు. ఎవరైనా నా దగ్గరికి వస్తాడేమో, ఎవరైనా నా స్వరం వింటారేమో, ఎవరైనా నా కుమారులుగా మారుతారేమో అని గాడ్ సీక్స్, మ్యాన్ సీక్స్. పిల్లలు, ఇక్కడ చదువుకున్న పాఠ్యం రూబెన్ వెంట్ అవుట్ అని రాయబడింది. పిల్లలు, బయటికి వెళ్ళడం చాలా ప్రమాదం. ఎక్కడి నుంచి పోతా ఉన్నాడు రూబెన్ అంటే తన పాలెపు వాతావరణం నుండి, తన పొలం, తన గెర నుండి, తన కుటుంబ వాతావరణం నుండి బయటికి పోతున్నాడు అక్కడ. అండ్ రూబెన్ వెంట్ అవుట్ ఇన్ ద డేస్ ఆఫ్ వీట్ హార్వెస్ట్. ఆ పదం చాలా బలమైనది పిల్లలు. గోధుమల పంట కాలమున, పంటలు అంటే ఇంకా పంట ఇంటికి వస్తుంది, ఆ కాలమున ఎక్కడికి పోతున్నాడో బయటికి పోతున్నాడు అని రాయబడింది. పిల్లలు, తప్పిపోయిన కుమారుడు ఎక్కడ పోయినాడో తండ్రి ఇంటి నుండి బయటికి పోయినాడు. ఏం తీసుకోపోయినాడంట? హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ టు టేక్ విత్ హిమ్. పిల్లలు, గోయింగ్ అవుట్ ఇస్ వెరీ డేంజరస్. ఈ భూలోకంలో మనుషుడు బయట ఏం దొరుకుతుందని వెతుకుతున్నాడు, కానీ ఆ బయట నీకు దొరికేదంతా ఏంటంటే డేంజరస్ ఎలిమెంట్స్. పిల్లలు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఈ భూలోకంలో ఉన్నదంతయు నాశనమే. పిల్లలు, యేసు ప్రభు మధ్యాకాశమునకు వచ్చి సంఘమును తీసుకొని పోయిన తర్వాత ఈ భూలోకంలో 7 ఏళ్ల శ్రమకాలం జరిగిన తర్వాత ఒక్కటి కూడా ఉపయోగకరంగా కనబడదు. అంతటిని కూడా యేసు ప్రభు నాశనము చేసి 1000 ఏళ్ల పాలన ఆయన ఏలబోతాడు. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఫర్ అ డిస్ట్రక్షన్. పిల్లలు, మంచిది భూలోకములో లేదు. భూలోకములో వెతకకు దేనిని, యేసు ప్రభు తప్ప. ఎందుకంటే మనిషి భూలోకంలో వెతికి పాపమును సంపాదించుకున్నాడు కనుక ఆ పాపం వలన వచ్చు జీతం మరణం, నరకం. యేసు ప్రభును వెతికిన వానికి పరలోకం, యేసు ప్రభును వెతకని వానికి నరకమే. ప్రియులారా, అన్లెస్ యు సీ క్రైస్ట్, నీ జీవితంలో వెలుగు దొరకదు. యూ కెనాట్ ఫైండ్ లైట్. యు సీ క్రైస్ట్, యేసు ప్రభును చూసిన వానికి వెలుగు.
యేసు ప్రభువును చూడని వానికి వెలుగు లేదు ప్రియుల. ఈ పాఠ్యభాగంలో మనం చూస్తే రూబేను బయటికి పోయినాడు. బయటికి పోయి ఏం చూడాలనుకున్నాడు? ఏం దొరకలేదు. హీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ ప్రియుల. ఏం చూసినా అతనికి దొరకలేదు. దొరికింది ఒకటి, ఏంటంట? ఉత్తరదాతృత్వం, అంటే శరీరం దొరికింది. ఆయన శరీర కోరికలను తీర్చుకోవడానికి కలిగిన పదార్థాలు ఎక్కడున్నాయంట? భూలోకంలో ఉంది. పొలంలోనికి పోతే ఏం దొరుకుతుందంట? నీకు నచ్చినవి దొరుకుతుంది. తాగుడు దొరుకుతుంది, తండ్రిపోతనం దొరుకుతుంది, దొంగతనం దొరుకుతుంది, వ్యభిచారం దొరుకుతుంది. ఇంకేం దొరుకుతుందంట? పాపం దొరుకుతుంది, నువ్వు దోచుకునేది దొరుకుతుంది, దూషించేది దొరుకుతుంది, కొట్టేది దొరుకుతుంది, భయంకరమైన క్రియలన్నీ కూడా దొరుకుతాయి పిల్లలు బయటికి వెళ్తే. ఇక రూబేన్ పోయి ఏం సంపాదించుకున్నాడు? బయటికి పోయి శరీరమును సంపాదించినాడు. ఆ పదానికి అర్థం అదే ప్రియుల. పుత్రదాత్వపు ఆ ఏరు దొరికినంటే టు ఫుల్ఫిల్ యువర్ ఫ్లెష్లీ డిజైర్స్ అంటారు దాన్ని. శరీర కోరికలను నెరవేర్చుకునే పదార్థం ఎవరికి దొరికిందంట? రూబేన్కు దొరికింది. ఎక్కడికి పోతే? బయట దొరికింది. ఇంట్లో ఉంటే లేదది. ఇంట్లో దేవుని, అదిగో రూబేన్ బయట ఏ కాలంలో పోయినాడంట? గోధుమ పంట చేతికి వచ్చిన గోధుమ పంటలు అంటే ప్రభు యేసు యొక్క మరణము. వీట్ హార్వెస్ట్ బైబుల్ అంతట్లో మీరు తిరిగేస్తే యేసు ప్రభు మరణాన్ని మాట్లాడుతూ ఉంటారు. బార్లీ గింజల పంట అంటే గోధుమల పంట వేరు, బార్లీ గింజల పంట వేరు పిల్ల. బార్లీ గింజ పంట అంటే యేసు ప్రభు పునరుత్థానమును మాట్లాడుతున్నారు. ఈయన ఏ సమయంలో శరీరమును వెతుకుతామనంట? యేసు ప్రభు మరణం తాజాగా ఈరోజు కూడా, ఈ గడియలో, ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఆయన మరణం తాజాగా కనబడతా ఉంది. అదే ప్రచురపరచడానికి మనం ఆదివారం వచ్చినాం ఇక్కడికి. ఎందుకురా రొట్టె రసం తీసుకున్నాం అంటే, భూలోకం యేసు ప్రభును తృణీకరించింది, ఆయనను సిలువ వేసింది, ఆయనను అప్పగించి, ఆయనను 3 మేకల మధ్యలో వేలాడదీసి పొడిచి సమాధిలో ఉంచినారని ప్రచురపరచడానికే మనం ఇక్కడికి వచ్చినాం. ఇట్ ఈస్ యెట్ స్టిల్ అలైవ్ అండ్ ఫ్రెష్. ఆ కాలమున రూబేన్ ఎడిగిపోతా ఉన్నాడంట శరీరమును వెతకడానికి. యేసు ప్రభు మరణం ఈ లోకంలో ఇంకా ఛాయగా, చిత్రంగా, గొప్పగా ప్రకటించబడుతున్నా కూడా మనిషి ఏం వెతుకుతున్నాడంట? శరీరమును తృప్తిపరచుకోవడానికి, శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి లోకంలోనికి వెళ్ళి అంతటిని వెతుకొని పాపమును సంపాదించుకున్నాడు. దానివల్ల ఏమైనా ప్రయోజనం వచ్చిందంటే అక్కడ భయంకరమైన పరిణామాలు వచ్చినాయి కదా. రూబేన్ ఏమైనాడంట? తండ్రి చేత శపించబడినాడని రాయబడింది. రూబేన్ అలాంటి క్రియలు వెతికినాడు గనక ఆదికాండం 49వ అధ్యాయంలో రూబేనా, నువ్వు తండ్రి పడకనెక్కితివి అని అంటాడు. నువ్వు పడకను అవమానపరిచితివి అని అంటాడు. శపిస్తాడు దేవుడు తన తండ్రి అతనికి. శరీరమును వెతికిన వానికి దొరికేది ఏంటంట? శాపమే పిల్ల. శాపం నరకం. శరీర క్రియల్లో సాగేవానికి దొరికేది ఏంటంట? మరణమే. ఆ మరణం నరకమే. దేవుడు లేని ప్రయాణము, దేవుడు లేని జీవితం. దేవుడు లేనటువంటి వాడంతా కూడా భూలోకంలో వెతికే వెలుగు అదే. కనుక పిల్లల, వాట్ ఆర్ వీ లుకింగ్ ఫార్? యేసు ప్రభును వెతకకపోతే మరణాన్ని వెతుకుతున్నాం. యేసు ప్రభును చూడకపోతే మరణాన్ని చూస్తూ ఉన్నాం. ఇదిగో అంటాడు, ఇదిగో అక్కడ పురుగు చావదు, అగ్ని చల్లాలి. ఇటర్నల్ డిస్ట్రక్షన్. నీ జీవితంలో నిత్య నాశనం ఎక్కడుంది అని అంటే అందరూ అంటారు, లోకంలో పోకురా, నాశనం అయిపోతాం. నాశనం లోకంలో పోయినందుకు కాదు, లోకంలో తిరుగుతున్న వెనక నాశనం ఎక్కడుందంట? నిత్య నాశనం ఇది. ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ డిస్ట్రక్షన్ వేర్ యూ గో అండ్ సీక్ పిల్లర్. అక్కడ ఏం చేసినా అటు పోయి అక్కడ అన్నాడంట. మావాడు హాస్పిటల్లో అంటే, మమ్మీ దాహం అవుతుంది అన్నప్పుడల్లా లూకాసు వార్త నాకు గుర్తుకొచ్చింది. ఏంటంట, వాడు చచ్చిపోయి నరకాల్లో పోయినాడు. పోయి అబ్రహామా, ఓ తండ్రి అయిన అబ్రహామా, లాజరును పంపించి ఒక్క బొట్టు నీళ్ళు నా పెదవుల మీద పెట్టు. వాట్ అ థర్స్ట్ పిల్లర్. ఆ దప్పిక అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది పిల్లర్. భూలోకములో నువ్వు లోకమును వెతికితే దొరికేది ఏంటంట? దప్పికనే. దప్పిక నీకు మిగులుతుంది పిల్లలు, ఇంకేం దొరకదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చేవానికి నేను కడుపులో నుండి ఊరెడు ఊటను వానికి ఇస్తాను. దప్పిక లేని జీవితం. ఈ భూలోకంలో ఎంత వెతికినా కూడా నీకు సాటిస్ఫాక్షన్ దొరకదు. యేసు ప్రభు తప్ప నీకు యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ సాటిస్ఫాక్షన్. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకేం దొరుకుతుందంట? సాటిస్ఫాక్షన్. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు దప్పిక తీరుతుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు భూలోకంలో లేని ఆనందం పరలోకంలో ఇస్తాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సీక్ ఆన్ ది ఎర్త్. ఈ కుమారుడు ఏం చేసిన? రూబెన్ వెంట్ అవుట్ ఇన్ టు ద డేస్ ఆఫ్ వీట్ హార్వెస్ట్ అండ్ ఫౌండ్ మ్యాండ్రేక్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ హీ బ్రాట్ దెమ్ టు హిస్ మదర్ లేయా.
తల్లి అయిన లేయా దగ్గరికి తీసుకొచ్చి అది ఇచ్చినాడు అన్నాడు. హీ బ్రాట్ ఇట్ ఇన్ టు అ ప్లేస్ వేర్ దెర్ ఇస్ అ మదర్లీ అట్మాస్ఫియర్. కానీ అది ఎంత దుష్పరిణామమునకు తీసుకొని పోయింది అని అంటే, లేయా వెళ్ళి ఆ సంఘటన తర్వాత దీనా లేయకు పుడుతుంది. అది ఎంత భయంకరమైన హిస్టరీ పాత నిబంధన గ్రంథంలో. యుద్ధాలు జరుగుతాయి, నరుకుతారు, మనుషులందరూ చనిపోతారు. అంటే అది ఆ శరీరమును వెతుకుట వలన నీకు దొరికేది ఏంటంట? నష్టము పిల్ల. యూ విల్ ఓన్లీ ఫైండ్ లాస్ బట్ నో గెయిన్. అందుకే పౌలు ఒక మాట గుర్తు చేస్తాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు యేసు ప్రభువును తెలుసుకోవాలి పిల్ల. యేసు ప్రభువును తెలుసుకున్నవాడు రక్షణ పొందాలా, మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిస్మం పొందాలా. పొందినవాడు ఏం వెతకాలంట? లోకంలో ఉన్న వాటిని వెతికి నువ్వు నేను సంపాదించేది ఏంటంటే అంతయు నష్టం పిల్లలు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో, ఇఫ్ దేర్ఫోర్ ye have been raised with Christ, seek the things which are above. మీరు క్రీస్తు చేత లేపబడిన వారైతే, కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తు చేత లేపబడిన వారైతే ఏం చూడాలంట? పైనున్న వాటిని వెతకండి. పైన ఏముందంట? పరలోకంలో ఏముందో వెతుకు. పరలోకంలో ఏముంది వెతకాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే దేవుడు నీకు పరలోకంలో ఏముందో తెలుపుతాడు పిల్ల. భూలోకంలో ఏముందో వెతికి పాపమును సంపాదించుకున్నాం. పాపం వల్ల వచ్చింది ఏంటంటే నరకం వచ్చింది. నరకం వల్ల నీకు దొరికే లాభం ఏమన్నంటే ఏమీ లేదు. యేసు ప్రభుని వెతుకు, జీవం వస్తుంది. యేసు ప్రభు అన్నాడు, నేనే జీవమును అని అన్నాడు. ఆయన దగ్గర జీవం ఉంది పిల్లలు. నో జీసస్ క్రైస్ట్, నో లైఫ్. నో జీసస్, యూ విల్ ఫైండ్ లైఫ్. యేసు ప్రభుని తెలుసుకున్న మన జీవితాల్లో మనము వెతికిన వారమై ఉంటే మనకు జీవము దొరుకుతుంది. కనుక ఐ జస్ట్ లీవ్ దిస్ విత్ యూ. యేసు ప్రభుని వెతకండి. రూబేను వెతికినాడు పొలము లోకాన్ని చూపిస్తా. పొలంలో వెళ్తే నీకు ఏమీ దొరకదు. పొలంలో వెళ్తే నీకు తీయటి మాటలు చెప్పేవాడు ఉంటాడు, మోసం చేసేవాడు ఉంటాడు, నానా కుయుక్తులు మాట్లాడేవాడు కనబడతాడు, నిన్ను చెడిపేవాడు కనబడతాడు, నిన్ను ప్రార్థనకు ఆపేవాడు కనబడతాడు, నిన్ను భక్తిలో పాడు చేసేవాడు కనబడతాడు లోకంలో. దేవుని వెతికిన వానికి ఏం దొరుకుతుందంట? లేయాకి ఏం దొరికిందంట? ఆమె దేవుని వెతికింది కాబట్టి, ద్వేషించబడింది కాబట్టి దేవుడు దొరికినాడు, విన్నాడు అన్నది, నన్ను చూచినాడు అని అన్నది, నన్ను కలుపుతాడు అన్నది. లాస్ట్కి ఏం చేసిందంట? ఆమె నేను దేవుని స్తుతిస్తాను అని అన్నది. కనుక ప్రభువుని నమ్ముకున్న మనం లెట్ us సీ గాడ్. దేవుని వెతికిన వానికి ఎప్పుడు కూడా ఏ కొదవ ఉండదు ప్రియ. చాలా వెతికినాం, చాలా చూసినాం. లెట్ us సీ గాడ్. దేవుని వెతకడం వలన నీకు దొరికే లాభం పరలోకము దొరుకుతుంది. పాపమును వదిలిపెట్టి దేవుని వెతికి దేవుని కొరకై సాగినప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.